కాపులను పీసీలో చేర్పించుకునే ఇవన్నీ కూడాను నేను ఒక్కరిని ఇమ్మీడియట్ గా తీసుకునే నిర్ణయం కాదు. ఇది చాలా సునిశ్చితమైనది. శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి, మేధావులతోటి మేధోమథనం జరగాలి, వారందరి యొక్క ఇన్పుట్స్ తీసుకోవాలి, సమిష్టిగా అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలి. అది ప్రజాభీష్టానికి అనుకూలంగా ఉండాలి, అనుగుణంగా ఉండాలి, వారి శ్రేయస్సుకు అది సపోర్ట్ గా ఉండాలి. పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని చెప్పిన చిరంజీవి ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మరోవైపు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు దాశరథి. తెలంగాణ కోటి సమస్యల కోణగా ఇప్పుడు కనిపిస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. మన గత పాలకులు చూపించిన నిర్లక్ష్యం, వివక్షతే నేడు తెలంగాణ సమస్య రావడానికి కారణం. తెలంగాణకు ఈ రోజు ఉన్నది ఆత్మ గౌరవ సమస్య. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడదాం, సెంటిమెంట్ ని గౌరవిద్దాం. విడిపోవడం అనివార్యం అయితే, అది ప్రజాభీష్టం అని అనుకుంటే కూర్చుని సామరస్యంగా అది సాగిపోవడానికి దానికి సహకరిస్తాం. 2 గంటల పాటు సాగింది చిరు ప్రసంగ ప్రవాహచరి. గుండెల్లో కొలువై ఉన్న కథానాయకుడి రాజకీయ ప్రకటన కోసం ఎదురు చూసిన అభిమానులు, కార్యకర్తల్లో కేరింతలు. జీవన ప్రయాణం, ఎత్తుపల్లాలు, ఆటంకాలు, ఆనందాలు, విషాదాలు అన్నింటినీ అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. సామాజిక న్యాయమే తన పార్టీ ధ్యేయమని ప్రకటించిన చిరంజీవి ప్రజా సమస్యలు, రాజకీయ అవగాహన లేదన్న విమర్శలపై కూడా విస్పష్ట సమాధానాలు ఇచ్చారు. అవిలాలలో పార్టీ పేరును ఆవిష్కరించడానికి ముందు తాను చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, తన జీవితానికి సంబంధించిన ఒక్కో ఘట్టాన్ని అభిమానుల ముందు ఆవిష్కరించారు. చిన్నప్పుడు అమ్మకు సహాయం చేసేందుకు మార్కెట్ నుంచి సరుకులు, అంగడి నుంచి వంట చెరుకు మోసుకొచ్చిన ఘటనలను ఉటంకించారు. ఇవన్నీ ఇప్పటికీ తన స్మృతి పదం నుంచి చెరిగిపోలేదన్న ఆయన అవి ప్రతిక్షణం తన బాధ్యతను గుర్తుకు తెచ్చాయని అన్నారు. చిరంజీవికి ప్రజల కష్టాలు ఏమి తెలుసు, వాళ్ళ కన్నీళ్లు ఏమి తెలుసు, వాళ్ళ బాధలు ఏమి తెలుసు. సినిమా ప్రపంచంలో ఉండి, గ్రామర్ ప్రపంచంలో ఉంటూ సుఖమైన జీవితం అనుభవిస్తున్నాడు అని అనేవాళ్ళకి, ఈ రాజకీయాలు తనకేమి తెలుసు అనే వాళ్ళకి ఒక్కసారి ఈ 30 సంవత్సరాలుగా అందరూ చూస్తున్నది నారానికి ఒకవైపే ఉన్నటువంటి చిరంజీవిని, నారానికి అటుపక్క ఉన్న చిరంజీవి ఎవరికీ తెలియదు. నేను కూడా తెలియజేసుకునే అవకాశం ఎప్పుడు నేను కూడా తీసుకోలేదు. సినిమాల్లో చేరేందుకు మద్రాసులో ప్రయత్నిస్తున్న సమయంలో తాను పడిన కష్టాలను ప్రజలకు వివరించిన మెగాస్టార్ తన సినిమాల్లోని పాత్రలు కూడా సమస్యలు అర్థం చేసుకోవడంలో ఎంతో దోహదం చేశాయని చెప్పారు. అలాగే నేను వేసిన క్యారెక్టర్స్ కూడాను నన్ను, నా గతాన్ని, ప్రజల్లో ఉండే బడుగు బలహీన వర్గాల వారిని ప్రతి క్షణం గుర్తు చేసే పాత్రలే వేశాను. సమాజానికి దూరమైన పాత్రలు వేయలేదు, ఫిక్షన్ పాత్రలు వేయలేదు. ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన తాను జీవితంలోని అన్ని